ధనుస్సు రాశి. ఈ రాశి వారు తాము ఆలోచించే పనులలో సరైనటువంటి ఫలితాలను పొందగలిగిన ఉద్రేకం వలన కొంత నష్టపోయే అవకాశం ఉంది, లేదా ఆలస్యం వలన బద్ధకం వలన కూడా కొంత నష్టపోయే అవకాశం ఉంది. అందువలన వ్యాయామ ప్రాణాయామాలతో బద్ధకాన్ని జయించాలి. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి తగినటువంటి మానసిక శక్తి కోసం శ్రీదత్త శరణం మమ అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం, అలాగే వ్యాయామ ప్రాణాయామాలను కొనసాగించటం, ధ్యానాన్ని కొనసాగించటం అనే చర్యల ద్వారా ఆలోచనను కూడా మీరు సవరించుకోగలుగుతారు. సమయానికి ఆహారం తీసుకోలేకపోవడం, తీసుకున్న ఆహారం వంట పట్టకపోవడం, తీసుకునేటప్పుడు కూడా రుచి సంతృప్తికరంగా లేదనేటువంటి భావన మొదలైనటువంటి ఇబ్బందులు కొన్ని కనిపిస్తున్నాయి. ఆ ఇబ్బందులను అధిగమించడం కోసం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి కృపాకరి అనే మంత్రాన్ని జపించుకోవడం వలన ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. అలాగే తల్లి లేదా తత్సంబంధి బంధువులు, అలాగే చెల్లెళ్ళు, ఇలాంటి వారి ద్వారా కొన్ని సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. అయితే కోపం చేత కానీ, నేను వారి సహకారాన్ని తీసుకుంటే నేను వాళ్ళకంటే తక్కువైపోతానేమో అనే భావన చేత కానీ సహకారాన్ని మీరు తీసుకోకుండా నిషేధించడం లేదా నిరోధించటం వలన చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. అందువలన సహకారాన్ని అవసరమైనప్పుడు అడగడానికి ప్రయత్నం చేయాలి. ఆ అడిగేటప్పుడు కూడా ముందుగా అవతల వ్యక్తికి అనుకూల భావన పుట్టడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని కొంతసేపు జపించుకుని ఆ సహకారాన్ని తీసుకోవడం మంచిది. తద్వారా భవిష్యత్తు కూడా మేలు చేస్తుంది. ఇంకో విశేషం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే మనం జపం చేసుకుని భగవంతుని ప్రార్థించడం ద్వారా సహాయం అందిస్తాడో అతను మీకు సహాయం చేసినందువలన కూడా ఆనందపడతాడు. తద్వారా ఒక కొత్త స్నేహితుడిని, ఆత్మీయుడిని పొందినట్లు అవుతుంది సహాయం కోరడం వల్ల కూడా. అందుకని శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ సహాయాన్ని అర్థించటం, స్వీకరించటం, దాన్ని వినియోగించుకోవడం వలన ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతారు. ముఖ్యంగా వృత్తి స్థానంలో స్వతంత్రంగా వ్యవహరించడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందువలన మీరు ఆత్మీయులతోనూ అలాగే పై అధికారులతోనూ ఆదేశించబడినటువంటి సలహాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడం మంచిది. అయితే ఈ సకాలంలో పూర్తి చేయడం విషయంలో కూడా కొంత బద్ధకాదులు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా తప్పనిసరిగా జపం చేసుకోవడం, వ్యాయామం ప్రాణాయామం కొనసాగించడం మంచి ఫలితాలను అందజేస్తుంది.